హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బద్ధకం గురించి. బద్ధకాన్ని ఎలా అధిగమించాలి, బద్ధకం మనిషిని ఎలా వెనక్కి నెట్టేస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బద్ధకం ఈ పదం వినగానే మనం దీన్ని చాలా లైట్గా తీసుకుంటున్నాం. ఈ మధ్యన చాలా కూల్గా ఉంది అనిపించుకోవడానికి నాకు చాలా బద్ధకం రా, నాకు ఫోకస్ లేదురా, ఇలాంటి మాటలు వాడుతున్నారు. అది చాలా చాలా తప్పు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వర్క్ చేయాలంటే బద్ధకం, ఏదైనా బాగా చదువుకోవాలంటే బద్ధకం, ఏదో ఇలా లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది కదా, ఇదే ఆలోచన. దీనివల్ల మీరు చాలా కోల్పోతారు. కానీ బద్ధకాన్ని ఎలా అధిగమించాలి అనే థాట్ మీలో మొదలైందా? అయితే దానికి ఆన్సర్ అవసరం. బద్ధకాన్ని అధిగమించాలంటే మీకు ఒక అవసరం ఉండాలి. ఆ అవసరాన్ని సమకూర్చుకోవాలంటేనే మీరు కష్టపడతారు, లేదంటే అలాగే జాలీగా కంఫర్ట్ జోన్లో బతికేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. బయటికి ఎందుకు రావాలి? నా కంఫర్ట్ జోన్ చాలా బాగుంది కదా, ఇలా హ్యాపీగా గడిపేయచ్చు కదా అనుకుంటున్నారా? అక్కడే ఒక కిటికీ ఉంది. ఎప్పటికీ కంఫర్ట్ జోన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మిమ్మల్ని చాలా గారంగా చూసుకుంటున్నారు అనుకుందాం. అన్నీ తెచ్చిపెడతాం, మీ ఫాదరే అన్నీ చూసుకోవడం అన్నీ చేస్తున్నారు. ఇలాగే కంఫర్ట్గా ఉంది కదా, నా పిల్లాడిని వదిలేస్తే ఏమవుతుంది తెలుసా? పెద్ద అయ్యాక అతనికి అన్నీ ఒకరి మీద డిపెండ్ అవ్వడం అలవాటు అయిపోతుంది. అదే కంఫర్ట్లో ఉండిపోతాడు. సో తనకి సొంతంగా కష్టపడడం, సొంతంగా ఇష్యూస్ని ఫేస్ చేయడం, ఇలాంటివన్నీ రావు. సో మీకు అర్థమైంది అనుకుంటా కంఫర్ట్ జోన్ వల్ల నష్టాలు ఏంటో. అది ఎప్పటికీ ఉండదు మనతో. సో అర్థమైంది కదా. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ నుంచి దూరంగా ఉండడానికే ట్రై చేయాలి. అది మీ జాబ్ విషయంలో అవ్వచ్చు, ఇల్లు విషయంలో అవ్వచ్చు, వేరే ఏ విషయమైనా అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.